చేసుకోవడానికి ఇందులో అమ్మవారి యొక్క నాసాదండం గురించి చెప్తున్నారు. అంటే అమ్మ యొక్క ముక్కును గురించి వర్ణిస్తున్నారు అన్నమాట. సంబోధన ఏంటి? వినిపిస్తుంది కదండి మీకు అందరికి? ఓకే. సంబోధన ఏంటి? తుహినగిరి వంశ ధ్వజపటి అంటే హిమవత్ పర్వతరాజ వంశమునకు అది ఒక ధ్వజం లాగా అనుకుంటే అమ్మవారు పతాకం లాగా మెరిసిపోతుందన్నమాట. అమ్మవారు పతాకం, వంశం ధ్వజం అంటున్నారు. అసౌనాసా వంశ అంటున్నారు. నా హృదయ కమలంలో కనిపించే నాసాదండం ఎలా ఉందంటే అమ్మా, నాసా వంశ, వంశ అంటే వెదురు అండి. వెదురు చక్కగా స్ట్రెయిట్ గా ఉంటుంది. అలా ఉందంట అమ్మవారి యొక్క నాసికము. వెదురు బొంగు చూసారు కదండి మీరందరూ. అది చెప్తున్నారనమాట. అమ్మవారి యొక్క నాసికము అలా ఉందని అది చెప్తున్నారు. నాసాదండం యొక్క ధ్యానం చేస్తే ఏమవుతుందంట? కోరిన కోరికలన్నీ తీర్చేస్తుందంట. పైగా అనుకున్న దానికంటే ఎక్కువగా ఇస్తుందంట ఆ తల్లి. అయితే మనలో అర్హత ఉండాలి. అర్హత అయినదే ఇస్తుంది. మన బాగును చూసేవాడు భగవంతుడండి. నాసిక అనేసరికి మనకు నాసాభరణం ఉంటుంది కదండి. నాసాభరణం ఎలా ఉందో చెప్తున్నారు. ఆ నాసాంలో ఏముందో కూడా చెప్తున్నారు. ఇక్కడ కూడా మనం 2 అర్థాలు తీసుకోవాలన్నమాట. వహంత్యంతర్ముక్తాహ శిశిరకర నిశ్వాస గలితం. వహతి అంతర్ముక్తాహ, అంతః అంటే లోపల ధరించి ఉన్నదట. ఏమిటది? ముక్తాహ అంటే ముక్తులైన వారందరూ, అంటే యోగులు, జీవన్ముక్తులు, జ్ఞానులు అందరూ కూడా అమ్మవారి నాసికలో దాక్కుని ఉన్నారంటండి. అయితే మరి దానికి ప్రూఫ్ ఏంటయ్యా అంటే శిశిరకర నిశ్వాస గలితం. ఎప్పుడైతే అమ్మ నిశ్వాస చేస్తున్నదో, నిశ్వాస, ఉచ్ఛ్వాస అంటే లోపలికి తీసుకోవడం, నిశ్వాస అంటే గాలి బయటికి వదలడం కదండి. నిశ్వాస చేస్తున్నదో అప్పుడు ఒక ముత్యాన్ని అమ్మ బయటికి పెట్టినట్టుగా నాసాభరణం ఉన్నదంటండి. ముక్త అంటే ముక్తులనే కాకుండా ముత్యంని కూడా ముక్త అంటారనమాట. అందుకని నాసాభరణాన్ని గురించి చెప్తూ అద్భుతమైన భావాన్ని మనకి చూపిస్తున్నారు శంకర భగవత్పాదులు. ఎందుకంటే ఆయన కైలాస శంకరుడే కాలడి శంకరుడుగా అవతరించారు కదండి. అయితే ఆ నిశ్వాస చేస్తున్నప్పుడు నాసాభరణం, ముత్యపు ఆభరణం ఉన్నది. లోపల ముక్తులైన వారు ఉన్నారు. అందుకని ఆ ముత్యపు ఉండే స్థానాలు మనకి 6 చెప్తున్నారండి శాస్త్రంలో. గజ కుంభస్థలంలో ఉంటుందండి. వంశేషు అంటే వెదురు బొంగు. ఇంకొకటి పితృవంశం అని కూడా అంటారు. జలధేషు అంటే మేఘములలో ఉంటాయి. సుక్తికాయాం అంటే ముత్యపు చిప్ప అని, ఆల్చిప్ప అని అంటాం కదండి, అందులో ఉంటాయని చెప్తారు కదా. పనాసు అంటే పాము యొక్క పడగల మీద, ముఖ్యంగా నాగుపాము పడగ మీద అనమాట. ఇక్షుకోదండే అంటే చెరుకు విల్లులో కూడా ముత్యాలు ఉంటాయంట. ఈ రకంగా 6 స్థానాలు చెప్తున్నారు కదా మరి ముత్యాలు దొరికేవి. ఇందులో వంశేసు అంటున్నారండి. వెదురు తీసుకున్నారు ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు. అది నాసాదండంతో పోల్చి చెప్తున్నారు. అందుకని ముత్యములు అందులో దాగి ఉన్నాయి. ముక్తులైన వాళ్ళు, సిద్ధ పురుషుడు, తరువాత నాసాదండం యొక్క ఆభరణం కూడా చెప్తున్నారు. అర్థమైందండి శ్లోకం భావం మీకు? అర్థమైందా? యాక్చువల్గా ఈ శ్లోకం గనక పెళ్లికి ముందు కానీ స్టార్టింగ్ ప్రెగ్నెంట్ లేడీస్ చదివితే ఇంకొక శంకరాచార్యుల వారు వాళ్ళ కడుపున పుడతారండి. అంత పవర్ఫుల్ శ్లోకం అమ్మవారి నాసికది. నేను బ్రీఫ్ గా చెప్తాను చూడండి. ఇప్పుడు అమ్మవారంట నాసిక ఎలా ఉందంట? వెదురు బొంగులాగా ఉంది. అమ్మవారు
మామూలుగా ముక్కు పుడక పెట్టుకుందండి. అయితే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తుందన్నమాట. అమ్మ నిశ్వాస చేస్తుంటే గాలి బయటికి పీలుస్తుంటే ఆ లోపల ఉన్న ముత్యం అంట ఆ గాలి బయటికొచ్చేసరికి ఆ ముత్యం బయటికొస్తుందంట. మళ్ళీ లోపలికి పీల్చేసరికి ఆ ముత్యం లోపలికి పోతుందంట. ఎవరైనా ఆ ముత్యాన్ని గాని ధ్యానంలో చూసినా, అమ్మ నాసికను కాని ధ్యానంలో చూసినా, ఆ ముత్యం మళ్ళీ కలర్ అమ్మో అమ్మ ముత్యం తెల్లగా ఉందని మనం భావించుకున్న, అలా పెళ్లికి ముందు ఆడపిల్ల గాని ప్రెగ్నెంట్ లేడీ గాని అలా గనక భావించుకొని ఈ శ్లోకం ధ్యానం చేస్తే అంట ఇంకొక శంకరాచార్యుల వారు పుడతారంటండి. నేను ఇది విన్నాను, అందుకే చెప్తున్నా. అంటే మేడం శంకరాచార్యుల ఆశీర్వాదంతో ఒక మంచి మంచి కలిగిన వ్యక్తి పుడతారు అంటారు, అది ఎవరైనా కావచ్చు. లేదు, శంకరాచార్యుల వారే ఇంకో రూపంలో పుడతారని చెప్పారండి. పుడతారు. అంత జ్ఞాని, మహాజ్ఞాని అన్నమాట. అలా అని మనకి పోల్చి చెప్తున్నారు. ఓకే మేడం. 62 శ్లోకం చెప్తానండి.